ప్రతి ఒక్కరికి ఒక కిల్లి స్టోరీ ఉంటుంది కదా. ఐస్ క్రీమ్ చూపిస్తూ కిల్లి అంటుంది ఏంటి అంటే లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది. దానికంటే ముందు ఎవరైనా నేరేడు పండుతో చేసిన ఐస్ క్రీమ్ అయితే తిన్నారా? నేనైతే తినలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఐస్ క్రీమ్ పైన పేరు చూసి కాలా జామున్ అని పేరు ఉందన్నమాట. సో నేను నార్మల్గా మన కాలా జామున్ స్వీట్ ఉంటుంది కదా ఐస్ క్రీమ్ అనుకున్నాను, కానీ అక్కడ ఉన్న ఫొటోస్ చూస్తే అది వెరైటీగా ఉండింది. ఇప్పుడు కూడా దాని మీద ఉన్న పేరు చూసి అనుకున్నానే కానీ నేనంతా దాన్ని ఏం సర్చ్ చేయలేదన్నమాట. నాకైతే ఈ ఐస్ క్రీమ్ పర్లేదు, కొంచెం విచిత్రంగా అనిపించినా బాగానే ఉంది. కిల్లి ఎందుకు చెప్పానంటే చిన్నప్పుడు కిల్లి వేసుకుంటే చదువు రాదు అనేసి చెప్పేవారనమాట. అది నమ్మి నేనైతే మొత్తం నా స్టడీస్ అయిపోయేంత వరకు ఈ కిల్లీనే తినలేదు. నాకు బాగా ఇష్టం, కానీ అప్పుడంతా తినకుండా ఇప్పుడైతే కిల్లి చూసినప్పుడంతా ఆ స్టోరీ గుర్తొస్తుంది. మంచిగా స్వీట్ పాన్ వేసుకుంటే భలే అనిపించింది నాకైతే. చాలా డేస్ అయిపోయింది. నేనైతే అడుగుతున్నాను ఏ ఫ్లేవర్ ఉంది లోపల, ఏమేమి వేయించావు అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చింది. ఏమంటే ఇది రెడ్గా అవ్వలేదు, కానీ అది అక్కడొక్కడ డిసప్పాయింట్ అయ్యాను.